కడప ఉక్కు కోసం నిరవధిక పోరాటాలు సాగిస్తాం. చెవిలో పూలు పెట్టుకొని వినూత్న రీతిలో కలెక్టరేట్ వద్ద నిరసన. కడప ఉక్కు కోసం నిరవధిక పోరాటాలు సాగిస్తామని విద్యార్థి యువజన సంఘం నాయకులు తెలిపారు. జిల్లా కార్యదర్శి కడప ప్రధానంగా విభజన హామీలో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర ఈరోజు వినూత్న రీతిలో చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలపడం జరుగుతుంది. ప్రధానంగా మన పార్లమెంటు సమావేశాలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన మా దగ్గర లేదని చెప్పడం, దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు చట్టబద్ధంగా విభజన హామీలలో ఈరోజు కడప ఉక్కు పరిశ్రమను రాసుకున్నా కానీ ఈరోజు గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కడప ఉక్కు కోసం ₹1 నిధులు కేటాయించడం కానీ ఈరోజు ఒక్క ఇటుక పేర్చడంలో కానీ ఈరోజు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఈరోజు దీన్ని ఖచ్చితంగా ఇంత నిర్లక్ష్యంగా జరుగుతూ ఉన్నా కానీ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు గతంలో ఉన్నటువంటి వైసీపీ అయితేనేమి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఈరోజు స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకవైపు వలసలతో, మరోవైపు కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతా ఉన్నారు. తల్లిదండ్రులకు భారంగా లేక బలవన్మరకు పాల్పడుతున్నారు. అయినా కానీ ఇంత దీనస్థితి పాలకులు కల్పించడం లేదా అని చెప్పేసి మేము ఆడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విభజన హామీలో స్పష్టంగా చెప్పినటువంటి కడప ఉక్కు పరిశ్రమ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల ఉక్కు అని చెప్పేసి నాడు స్ఫూర్తితో పోరాటం చేసి సాధించుకున్నారు, ఆ పోరాట స్ఫూర్తితో కడప ఉక్కు ఆంధ్రుల ఉక్కు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది యువతకు